చాలండి, మాకు డబ్బు ఇవన్నీ ఏం అక్కర్లేదు. పిల్లోడిని ఎందుకు చంపాడు, అంత పగబట్టి చంపాల్సిన అంత అవసరం ఏంటి అది మాకు తెలియాలి. ఉండే పిల్లోడిని ఎలా చంపాడు, ఇంత అమాయకంగా ఉంటాడు ఆ పిల్లోడు. చంపినోడు అమాయకంగా ఉంటాడు, చంపబడినోడు చాలా హైట్ ఉంటాడు. వెనక ముందు లేని వాళ్ళు పోటు ఉంటావు, పోటు లేని వాళ్ళు ఇల్లు కూడా అప్పు చేసే కట్టేమన్నా మా తమ్ముడు. పనికి వెళ్తాడన్న రోజు ఇది మేము స్పష్టంగా మేము గ్రహించింది. అదే సమయంలో ఒక్కరి వల్ల మా తమ్ముడు చంపబడలేడు, ఒక్కడు వచ్చి మా తమ్ముడిని చంపలేడు అని చెప్పి వీళ్ళ స్పష్టమైన అభిప్రాయం. ఇంకొక 3-4 ఉండవచ్చు అనేది వాళ్ళ అభిప్రాయం. ఏంటిది, అవి నిజమా అనుమానాలని తేల్చాల్సింది ఎవరు? డిపార్ట్మెంట్. కాబట్టి నిజమవుతే, ఒక్కరిదే నిజమవుతే అది బయట సమగ్రం విచారణ జరిపి బయటకు తీసుకురావాలి. లేదా ఇంకో 3-4 నిజంగానే ఉన్నారు అని అనుకుంటే అది కూడా బయటకు తీసుకురావాలి. అది తీసుకొచ్చే బాధ్యత డిపార్ట్మెంట్. అది సమగ్రమైన విచారణ జరిపి వాస్తవాలు ఏందో బయటకు తీసుకురామంటున్నాం. ఇవి కొన్ని నిజాలు కావచ్చు, లేదా కొన్ని అనుమానాలు కావచ్చు. నిజాలైనా చట్టపరమైన శిక్షలు పడాల్సిందే, అనుమానాలైనా నివృత్తి కావాల్సిందే. కాబట్టి ఈ విషయంలో మాకు ఉండబడే అనుమానాలు, కుటుంబ సభ్యులకు ఉండబడే అనుమానాలే అనుకున్నప్పటికీ ఆ అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ది. అది నివృత్తి చేసేంతవరకు ఖచ్చితంగా మా జిల్లా కమిటీ ఎంఆర్పిఎస్ అనుబంధ విభాగాలన్నీ కుటుంబానికి అండగా నిలబడతాయి. ఇక కమిషన్ నుంచి రావాల్సినవి ఆటోమేటిక్గా వస్తాయి. రప్పించడానికి మేము కూడా వేగవంతం చేస్తాం. చంపాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళిన విషయం స్పష్టంగా అర్థమైపోతుంది. స్నేహితుడిగా నమ్మించి తీసుకెళ్ళినప్పటికీ, స్నేహితుడని చెప్పి నమ్మిపోయినప్పటికీ అక్కడ అనుకోకుండా ఘర్షణ జరుగుతాయి ఇద్దరి మధ్యలో. వాళ్ళిద్దరు కూర్చున్న చోట ఆ రాత్రి అనుకోకుండా ఇద్దరి మధ్యలో ఏదన్నా మాట పెరిగి ఘర్షణ జరిగితే ఆ ఘర్షణలో ఒకవేళ కొట్టి చంపిందనుకుంటే అక్కడ మిరియాలు కారం కలిపిన పొడి ఉన్నది, అక్కడ కారం పొడి ఉన్నది. అంటే చంపాలనే ఉద్దేశం ముందు ఉండడం వల్లనే ప్లాన్ ప్రకారంగా ఆ కారం పొడి వచ్చేసింది. అకస్మాత్తుగా అక్కడ ఇద్దరి మధ్యలో వాదాలు పెరిగి గొడవ జరిగి అతను పై చేయి చంపింది కాదని తీసుకెళ్లేటప్పుడే ఉద్దేశపూర్వకంగా తీసుకెళ్ళిండు అనడానికి సాక్ష్యమే అక్కడ కారం పొడి ఉండడం, అది సాక్ష్యాలు కనిపించడం. దీన్ని బట్టి ఒక్కడు కుట్ర చేశాడా, ఒక్కడే చంపాడా, ఇంకా తీసుకెళ్ళడానికి నన్ను ముందు పెట్టారా, లేదా ఇంకా ఎంతమంది ఉన్నారనే విషయం మాత్రం లోతైన సమగ్రమైన విచారణ చేస్తే తప్ప అది బయటకు రాదు. కాబట్టి సమగ్రమైన విచారణ జరపాలంటే ఖచ్చితంగా ఒక ఐపీఎస్ అధికారితోటే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి లోతైన విచారణ చేయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సోదరులు సిఐ గారు కూడా ఖచ్చితంగా కొన్ని అనుమానాలు ఉత్పన్నమవుతున్న సమయంలో ఖచ్చితంగా అతన్ని రిమాండ్ చేశాం కనుక మేము ఒక 5 రోజులు ఖచ్చితంగా పోలీస్ కస్టడీకి మేము కోరుతున్నాం. ఖచ్చితంగా పోలీస్ కస్టడీలో విచారణ చేస్తే ఖచ్చితంగా వాస్తవాలు ఏందో మరింత బయటపడడానికి అవకాశం ఉంటుందని చెప్పి సిఐ గారు కూడా చెప్తున్నందున ఖచ్చితంగా వెంటనే పోలీస్ కస్టడీలోకి వెంటనే తీసుకునే విధంగా తమ ప్రయత్నాలన్నీ వెంటనే చేయాలని, అదే సమయంలో ఫిర్యాదు చేసిన సమయంలో ఫిర్యాదు వినిపించకపోవడానికి కారణమేందో, ఫిర్యాదు వినిపించాల్సిన బాధ్యత ఎవరైతే రాశారో, ఎవరైతే సంతకం పెట్టించుకుంటున్నారో ఆ సమయంలో ఎందుకు ఫిర్యాదు వినిపించలేదో ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా శాఖపరమైన విచారణ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏదేమైనా కుటుంబ సభ్యుల అభిప్రాయంతో మేము వాళ్ళ ఆవేదనలో మేము ఆవేదన పంచుకోవడానికే మేము వచ్చాం. ఖచ్చితంగా ఒకరు కాదు, ఇంకో 3-4 ఉండడానికి అవకాశం ఉన్నదని చెప్పి మేము భావిస్తున్నాం. అయితే మేము చెప్పేది 100% కరెక్టా కాదనే విషయం తేల్చాల్సింది ఖచ్చితంగా సమగ్రమైన విచారణలోనే తేలాలి కనుక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఒక ప్రత్యేకమైన
ఐపీఎస్ అధికారితోటే ఇది విచారణ జరిపించి ఒక్కరే దోష లేదా ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, తీసుకెళ్లడానికి కారకులు ఎవరు, జరిగినప్పుడు ఇంకెంతమంది ఉన్నారనే విషయాన్ని లోతైన విచారణతో బయటికి తీసుకురావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. అదే సమయంలో ఖచ్చితంగా కుటుంబ సభ్యుల ఆవేదన, ఎస్సీ కమిషన్ చైర్మన్ మా సోదరులు జవహర్ గారు వచ్చిపోయారు. చట్టపరంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ పరంగా కుటుంబానికి ఏం రావాలనో అవన్నీ ఖచ్చితంగా ప్రభుత్వం శాఖ కూడా చర్యలు తీసుకుంటుంది చెప్పారు. వాళ్ళ ఆవేదన, మాకు మా తమ్ముడు చంపబడ్డం తర్వాత ప్రభుత్వం నుంచి కమిషన్ నుంచి ఏదైతే మాకు ఉద్యోగం లేదా ఆర్థికంగా వనరులు, అదే సమయంలో భూమి ఏదైతే ఉన్నదో అవి చట్టపరంగా వస్తాయేమో కానీ మేము దానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వట్లేదని, మా తమ్ముడిని చంపిన దాంట్లో ఒక్కడు కాదు మేము 3-4 అంటున్నాం, వాళ్ళ పేర్లు కూడా మేము ఇప్పుడు చెప్తున్నాం కనుక వాళ్ళను ఖచ్చితంగా వదలకుండా చూడాలని మాత్రమే, మా తమ్ముడి ఆత్మశాంతి కలగాలన్నా, నిజంగా మా తమ్ముడి చావుకు నిజమైన వ్యక్తులు శిక్ష పడాలన్నా వాస్తవాలు ఏందో బయటికి రావాలని చెప్పి మాత్రం వాళ్ళు కోరుతున్నారు కనుక ఖచ్చితంగా ఆ పరంగానే పోలీస్ డిపార్ట్మెంటు ఉన్నతాధికారులు కూడా చర్యలు చేపట్టాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. ఏ సాయి తల్లి అయితే ఫిర్యాదు చేసిందో ఆ సాయి తల్లి చదువుకున్నది కాదు, నిరక్షరాస్యులు. ఫిర్యాదు వాళ్ళు రాయలేదు. స్టేషన్లో ఉండబడే ఒక పోలీసే ఫిర్యాదు రాశాడు. సహజంగా నిరక్షరాస్యులు ఏదన్నా ఫిర్యాదు చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళకై వాళ్ళు రాయలేని పరిస్థితి ఉన్నప్పుడు పోలీసులే వాళ్ళు చెప్పింది రాస్తారు, సంతకం పెట్టించుకుంటారు. కానీ ఆ సంతకం పెట్టించుకుంటున్న సమయంలో వాళ్ళు చెప్పిన విషయాలు వచ్చినాయా లేదా, వాళ్ళు పూర్తి స్థాయిలో చెప్పింది ఇందులో ఉన్నాయా లేదా అనే విషయాన్ని 1-2 సార్లు వాళ్ళకి చదివి వినిపించినాకనే సంతకం తీసుకుంటారు. అది చట్టం కూడా, అది చట్టం కూడా. ఇక్కడ ఫిర్యాదు రాసింది పోలీసు, ఫిర్యాదులో ఏమున్నదో చదివి వినిపించకముందే అమాయకురాలైన నిరక్షరాస్య తల్లితో సంతకం పెట్టించుకోవడం జరిగింది. అంటే ఫిర్యాదే పక్కదారి పట్టిందని మా అనుమానం. ఎందుకంటే చట్టంలోనే ఉంటుంది, ఫిర్యాదు ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళకు అన్నీ వివరించాలి, అన్నీ వినిపించాలని చెప్పి చట్టంలో ఉంటుంది. ఇక్కడ ఎందుకో అది మిస్ అయిపోయింది. ఇక్కడ ఆ మిస్ కావడం వల్ల ఏ కుటుంబ సభ్యులైతే వినిపించకపోవడం వల్ల, సంతకం పెట్టే సమయానికి వినిపించకపోవడం వల్ల, ఒకరే దుర్గాప్రసాద్ నిందితుడని ఎఫ్ఐఆర్ రాయడం వల్ల, ఒకరినే అరెస్ట్ చేయడం వల్ల కుటుంబ సభ్యులకు అనుమానాలు పెరిగినాయి. మా తమ్ముడు చాలా బలమైన వ్యక్తి, చాలా సంపూర్ణమైన ఆరోగ్యమైన వ్యక్తి, అదే సమయంలో బాగా ఎత్తైన వ్యక్తి. ఎవరైతే నమ్మించి దుర్గాప్రసాద్ తీసుకెళ్ళాడో ఈయనతో పోల్చుకుంటే ఆయన చేతిలో ఒక్కడు ఇతను చనిపోయే పరిస్థితి లేదు, అంత దృఢమైన శక్తివంతుడు. కాబట్టి నమ్మించి ఒకరిని తీసుకెళ్ళడం కోసం ఈయన పాత్ర పోషించడం చేసి తీసుకెళ్ళినాక ఇంకొక 3-4 ఈ హత్య సంఘటనలో పాల్గొంటేనే తప్ప అతన్ని చంపే పరిస్థితి ఉత్పన్నం కాదని చెప్పి కుటుంబ సభ్యుల ఆవేదన, అభిప్రాయం, ఆరోపణ. వాస్తవానికి ఫిర్యాదు చేసినప్పుడు, ఫిర్యాదు వినిపించినప్పుడు అందులో ఒకరి పేరే ఉంటే మా తమ్ముడిని ఒక్కరే తీసుకెళ్ళి చంపే పరిస్థితి లేదు, మా తమ్ముడు ఒక్కడి చేతిలో చనిపోయే పరిస్థితి లేదు అని చెప్పి వాళ్ళకు ఇప్పుడైతే ఏ పేర్లైతే చెప్పారో అనుమానాలతోటి అవే పేర్లు ఆనాడే చెప్పేవాళ్ళు. ఎఫ్ఐఆర్లో వాళ్ళ పేర్లు కూడా వచ్చేది. వాళ్ళు ఉన్నారా లేదనే విషయం తర్వాత విచారణ తెలియలేదు, కానీ ఖచ్చితంగా మర్డర్ కేసులో వాళ్ళ పేర్లు కూడా వచ్చేది. దురదృష్టవశాత్తు ఎఫ్ఐఆర్ రాసేటప్పుడే ఫిర్యాదే సరిగ్గా చదివి వినిపించకపోవడం వల్ల ఇది పక్కదారి పట్టిందని మేము భావిస్తున్నాం.